ఇష్యూ మీద జనసేన స్టాండ్ ఏంటి? లెట్ us టాక్ అబౌట్ రిజర్వేషన్స్ ఇన్ ఆన్ హోల్. ఇంకా మనం రిజర్వేషన్ గురించి మాట్లాడుకునే దుస్థితిలో ఉన్నాం. అంటే రిజర్వేషన్లో యాజ్ పర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రిజర్వేషన్స్ కొంతకాలం ఒక స్టిప్యులేటెడ్ టైం కంటిన్యూ చేసి ఆపేయాలి. బట్ సమ్హౌ వాట్ ఎవర్ ద రీజన్స్ కుడ్ బి, పొలిటికల్ విల్ లేకో లేదంటే వాట్ ఎవర్ ద రీజన్స్, అది ఆ బ్యాక్వర్డ్నెస్ పెరిగిపోయి, అండ్ దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ అంబేద్కర్ హ్యాడ్ వాంట్. మీరు కానీ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఫ్యూచర్లో ఈవెన్ అదర్ కమ్యూనిటీస్ విల్ మీరు వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో కాపు రిజర్వేషన్, ఇఫ్ ఐ లుక్ ఎట్ ఇట్, దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇది రిజర్వేషన్ అనేది సోషల్ బ్యాక్వర్డ్నెస్. యాక్చువల్ ద పర్పస్ ఇది. ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ నుంచి ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్. ఇది ఒక చాలా కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ ఇష్యూ. నాకు పర్సనల్గా ఏముందంటే, నా పర్సనల్ రిజర్వేషన్ ఆన్ టోటాలిటీ, I have a lot of think tank will come out with an opinion later at 2018. But when it confines to only Kapu reservation, it is a simple TDP's promise. మీరు మేనిఫెస్టోలో ఏదైనా పెడితే మేము పని చేస్తామంటే చేస్తామని. దట్ మీన్స్ యూ లూడ్ పీపుల్. ఇఫ్ యూ డూ దిస్ టు మీ, ఇఫ్ యూ ఓట్ ఫర్ మీ, ఐ విల్ డూ దిస్ ఫర్ యూ. దట్స్ హౌ యూ లూడ్ ఆల్ పీపుల్. వెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా ఇట్ ఈస్ అ మేనిఫెస్టో ప్రామిస్. అలాగే రిజర్వేషన్ కూడా యూ బెటర్ ఆనర్ ఇట్. అలాగే మీరు ఈ రిజర్వేషన్ ఇస్తానుకున్నప్పుడు మీరు ఇవ్వండి. ఒకళ్ళు ఇవ్వలేని చెప్పండి, కానీ మధ్యలో పెట్టి ఇస్తాము ఇవ్వలేము ఇవన్నీ ఆ ట్రస్ట్, ఇప్పుడు నాకేమంటే ఆ ట్రస్ట్ బ్రేక్ చేయకూడదు. ఇప్పుడు నిజంగా తెలుగుదేశం పార్టీ కాపు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయాలి. ఐ డోంట్ నో వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్. ఒకళ్ళు ఇవ్వలేమంటే ఏ పరిస్థితులు ఇవ్వలేమని చెప్పాలి. అలా కాకుండా మభ్యపెట్టి మేము ఇలా ఇస్తాం ఇలా ఇవ్వలేమంటే ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ అన్రెస్ట్. అది ఏమైపోతుందంటే, నేను ప్రమోట్ చేసిన కాజ్ కాదు అది. మేము బేసిక్ నేనేమంటే ఓవరాల్ డెవలప్మెంట్, అందరి డెవలప్మెంట్ చూస్తాను, కానీ బియాండ్ కాస్ట్ అండ్ క్రీడ్ ఐ డోంట్ వర్క్ ఫర్ వన్ కమ్యూనిటీ, దో ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్. వెన్ యూ సే ఫైనాన్షియల్ రిజర్వేషన్, ఫండ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. బికాస్ ఎవ్రీ వన్ ఈజ్, అందరూ మనకి పవర్టీ లైన్ బిలో ఎక్కువ మంది ఉంటారు కదా, పీపుల్ హూ కాంట్ ఎఫర్డ్ ఎడ్యుకేషన్. కాపరైజేషన్ నాకేమనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడెంట్ హ్యావ్ స్టాప్డ్ ముద్రగడ గారు. ఇప్పుడు ఆయనకి ఏముంది, ఇట్ ఈస్ అ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ గివెన్ రైట్. ఆయన బయటకు వచ్చి మీకు రిజర్వేషన్, అది నేనేమంటాను, ఈచ్ ఆఫ్ దెమ్ ఐ కీప్ హియరింగ్ డిఫరెంట్ వాయిసెస్. మీరు వైఎస్ఆర్సీపీ లేదంటే మీరు ఇన్ని సంవత్సరాలు, నేనంటే ఎన్ని పక్కన పెట్టి, ఇఫ్ ఎ మ్యాన్ ఈస్ ప్రొటెస్టింగ్, ఆయన నడవాలి, నన్ను పాదయాత్ర చేయనివ్వనంటే, state has no right to stop them, and police has no right to stop them. First of all, let them express their anguish and angst. It is up to the state government. Unless it creates a law and order situation, till it creates a law and order situation, you don't have any right to stop them. I feel first TDP government should allow them to do their padayatra. That's what I feel. And rendu enante, ఎక్కువ డిలే చేయకుండా వాట్ ఎవర్ దే హ్యాడ్ ప్రామిస్ దే షుడ్ స్టాండ్ బై ఇట్. పేరు వెంకటరత్నం సుధా అండి. నేను తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం దగ్గరలో ఒక మధ్యతరగతి కాపు రైతు కుటుంబానికి చెందిన ఫ్యామిలీ నుండి వచ్చాను. నేను నా స్కూల్ స్టడీస్ అని గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మెరిట్ మీద ఐ కంప్లీటెడ్ మై ఆల్ స్టడీస్ ఇన్ బిట్స్ పిలాని. ఇప్పుడు నేను అమెరికాలో సిటీ బ్యాంక్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. కళ్యాణ్ గారు, విత్ యువర్ పర్మిషన్, ఈవేళ నేను క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ మీద మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదామని అనుకుంటా ఉన్నాను. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్స్ అనేవి సామాజిక వెనుకబాటుతనానికి ఇస్తారు. రిజర్వేషన్ కల్పించడం అనేది రాజ్యాంగం నియమంగా కాకుండా పరిపాలనలోనూ సామాజిక న్యాయంలోనూ నిజమైన భాగస్వామ్యం కల్పించినప్పుడే రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళని నా అభిప్రాయం. ఆర్థిక వెనుకబాటుదనాన్ని ఆధారంగా చేసుకుని ఈరోజు రిజర్వేషన్స్ డిమాండ్ చేస్తున్నటువంటి ఎన్నో ఎజిటేషన్స్
నేడు మనం దేశమంతా చూస్తూ ఉన్నాం. మీరు ఒక సమాజానికి కావలసిన కనీస అవసరాలైన విద్య, వైద్య, ఉద్యోగం, సామాజిక భద్రత లాంటి కనీస ప్రమాణాలను పెంచి కామన్ పీపుల్ అందరికీ అందుబాటులోకి తెచ్చి మన ముందు తరాల వాళ్ళంతా రిజర్వేషన్ అనే పదాన్ని మర్చిపోలేక చేస్తారా, లేక క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ సపోర్ట్ చేస్తారా అన్న దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్. వెల్ సార్, నిజమైన అంబేద్కర్ గారికి నిజంగా ఘనమైన నివాళి ఇవ్వాలంటే అసలు రిజర్వేషన్ అనే పదం లేని సమాజం కావాలి. దట్ ఈస్ ద నిజంగా అంబేద్కర్ కోరుకుంది అసలు రిజర్వేషన్ లేని సమాజం. ఎలాంటి వెనకబాటుతో అందరికీ సమానమైన విద్య, వైద్య, బేసిక్ అమ్యూనిటీస్ కుదిరే సదుపాయాలు ఉన్న ఒక సమాజం కావాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిజర్వేషన్. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్గా కాపు రిజర్వేషన్లో అంటే నేను నాది పార్ట్లీ మై మదర్ సైడ్ ఇట్ ఇస్ అ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, బ్యాక్వర్డ్ క్లాస్, వన్ కైండ్ ఆఫ్ బలిజా అనుకుంటా. మై ఫాదర్ సైడ్ ఈజ్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు అన్న దీనికి మా మదర్ సైడ్ రిలేటివ్స్ ఎవరు మీ అబ్బాయికి మా సైడ్ సర్టిఫికేట్ పెట్టండి, వీడికి ఫ్యూచర్లో ఏదన్నా ఎస్ఐ జాబ్స్ వస్తే దానికి పెట్టుకోవచ్చు బాగుంటుంది అనేది నాకు చెప్తే మై ఫాదర్ సైడ్ అది సామాజికంగా వెనకబడిన వాళ్ళకి నా పిల్లలకి అది అవసరం లేదు, అసలు అలాంటి దొడ్డిదారులు వద్దని చెప్పేసి మీరు అన్నది ఏంటంటే బేసిక్గా ఆ క్రీమీ లేయర్ అప్లై అవ్వాలి. అంటే ఇప్పుడు రిజర్వేషన్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఐపీఎస్ కానీ ఒక ఐఏఎస్ చదివి వెన్ ఐ హ్యావ్ ఎ రిజర్వేషన్ నాకు అవసరం లేదు, నా పిల్లలకి నేను స్వచ్ఛందంగా వదిలేయగలిగే స్థాయిలోకి నేను అది 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 ఎవరు చెప్పరు, అది నా మనస్సాక్షి, నా కాన్షియన్స్. అంటే ప్రతి చోట ఒక ఉందేమంటే క్రీమీ లేయర్ పెట్టమని అంటారు అండ్ నో వన్ ఈజ్ విల్లింగ్ టు లెట్ గో. అదొక సమస్య ఉంది. అదేంటంటే అది తెలియదు, అది మనకి అందరూ కలిసికట్టుగా వచ్చి అది చాలా ఉన్నతమైన ఆలోచన విధానంతో క్రీమ్ అంటే నేను ఇంత డబ్బులు సంపాదిస్తున్నాను, నా పిల్లలకి ఇబ్బందులు లేదు, నాకు రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పి స్వచ్ఛందంగా ఒక్కొక్కళ్ళు వదులుకుంటూ రాగలగాలి. గవర్నమెంట్ స్కీమ్స్ మిడ్ డే మీల్స్ కానివ్వండి, ఆర్టీ వల్ల వి గాట్ చిల్డ్రన్ ఇన్ టు స్కూల్స్, but by the time they go to 5th class a lot of kids drop out because people really don't see value in the education they are getting. They don't know how it will improve their lives or make their lives better. So what is your idea of excellent education and how can we take it to the most rural of areas in our country or in our state, and how can we really give people confidence that education can really change their lives for the better? They can, yeah. For me, education is quite a painful thing. ఎందుకంటే నేను చిన్నప్పుడు వీధి బళ్ళు చదువుకున్నాను. ఐ థింక్ మై ఫాదర్ వాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. అప్పటికి నాకు అనిపించింది ఏంటంటే బేసిక్ ఎడ్యుకేషన్ భయపెట్టేస్తుంది. డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, మాంటిసరీ మెథడ్స్. అంటే మీరు అంటుంది ఏంటంటే the quality of government education freega chadavali. The policy is what I am thinking is till nursery nunchi till the 12th grade education should make it free. We have to make it free. Compulsory ni kaadu gaani adi mattuku vallaki వేల కోట్ల ఆస్తులు దోచేస్తున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే దే నీడ్ అన్స్కిల్డ్ అన్ఎడ్యుకేటెడ్ వ్యక్తులు కావాలి తప్ప స్కిల్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ సొసైటీ ఉండకూడదు. మేబీ దట్ ఈస్ ఇట్ దేర్ ఎజెండా అని అనిపిస్తుంది నాకు ఒకసారి. అందుకనే మెథాడికల్లీ దే కిల్లింగ్ గవర్నమెంట్ స్కూల్స్ ఆన్ పర్పస్ చేస్తారా అని. ఎందుకంటే మొన్న రీసెంట్లీ ఐ థింక్ ఏదో ఫిలిం మన పూర్ణ అని ఒక ట్రైబల్ మన ఆదిలాబాద్ ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి ఒక అమ్మాయి షీ వెంట్ ఆల్ ది వే టు మౌంట్ ఎవరెస్ట్ అండ్ ఇట్ ఆల్ టుక్ వన్ కమిటెడ్ ఆఫీసర్ టు మేక్ దట్ థింగ్ హ్యాపెన్. మీరు అన్నట్టుగా దే డ్రాప్ అవుట్. కార్పొరేట్ స్కూల్స్లో ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందో ఫర్ మీ నాకు ఇంకా డౌట్ ఏంటంటే నేను ఒక్కోసారి నా కొడుకులు చూస్తుంటాను, వాళ్ళు ఏముంటాయి బుక్స్లో అంటే ఒక్కోసారి మీనింగ్లెస్గా ఉంటుంది నాకు చూస్తుంటే. అంటే
వాట్ ఈస్ ఇంటెన్షన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లెసన్ అనుకుంటాను ఒకసారి. ఏముంటుంది దీని నుంచి? ఒక గోపాల్ ఉన్నాడు, గోపాల్కి ఇలా జుట్టు పెరిగింది, యాక్చువల్లీ జుట్టు పెరిగింది, వాడు అక్కడ కట్ చేసాడు, ఇక్కడ కట్ చేసి ఆఖరికి వెళ్ళి గొడ్డలతో కట్ చేసుకుని. దిస్ వాజ్ మై సన్స్ సెకండ్ క్లాస్ పాఠం ఇది. ఇప్పుడు నాకు దీంట్లో పర్పస్ ఏంటి అని నాకు అర్థం కాలేదు. అంటే నేనేమంటే మనకి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? టు మేక్ ఏ లైవ్లీహుడ్, టు ప్రిపేర్ ఫర్ ఫ్యూచర్ అన్ఫోర్సిన్ ఈవెంట్స్. అంటే బేసిక్లీ ప్రిపేరింగ్ ఏ చైల్డ్ ఫర్ హిస్ ఫ్యూచర్. దెన్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ని ఆలోచిస్తే వీఆర్ క్రియేటింగ్, మనకి ఒక సొసైటీ ఫ్లోరిష్ అవ్వాలంటే చాలా ఇన్నోవేటివ్ అండ్ ఇమాజినేటివ్ ఒక సొసైటీ ఉండాలి. మరి పిల్లల్లోనే అది ఉంటుంది. వీళ్ళకి ఏం చేస్తానంటే, నాకు చాలాసార్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ మార్చాలి అంటే, మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మార్చాలి, ఫస్ట్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ అ విల్. అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్ ఇస్ 100% గవర్నమెంట్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఫ్రీ. దానికంటే ముందు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనకి ఐటీకి శాలరీస్ ఎక్కువ, బ్యాంక్ శాలరీస్ ఎక్కువ, లేదంటే లెఫ్ట్ అండ్ రైట్ దే రూయిన్ న్యాచురల్ రిసోర్సెస్, అంటే దే ఎక్స్‌ప్లాయిట్ న్యాచురల్ రిసోర్సెస్. వీళ్ళెవ్వరు కూడా టీచర్స్ మీద ఫోకస్ పెట్టరు. ఎందుకు ఒక యావరేజ్ గవర్నమెంట్ స్కూల్ దెబ్బతినేస్తుంటే, సో నాకు రీజనబుల్ స్కూల్స్కి వెళ్ళాను, నాకు పెద్ద పెద్ద స్కూల్స్ చదువుకోలేదు, కానీ రీజనబుల్ స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్. ఒకసారి మ్యాథమెటిక్స్ అనగానే దూరం పారిపోతారు చిన్నపిల్లలు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫియర్ ఆఫ్ కిడ్స్, ఇట్ ఈస్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ టీచర్స్. క్వాలిటీ ఆఫ్ టీచర్స్ రావాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ టీచర్స్ అండ్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ వెరీ గుడ్ సాలరీస్. అండ్ టీచింగ్ షుడ్ బి ద హైయెస్ట్ జాబ్, హైయెస్ట్ పెయిడ్ జాబ్ అవ్వాలి టీచింగ్. మనకి టీచింగ్ ఫ్యాకల్టీ కానీ లేదంటే టీచర్స్ని కానీ మనం పెంచకపోతే ఫ్యూచర్లో దాని మీద అంటే గవర్నమెంట్ ఫోకస్ షుడ్ బి, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆన్ లిక్కర్ దే షుడ్ ఇన్వెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్. నాకు ఎట్లా ఉందంటే ఫ్యూచర్లో వీ షుడ్ స్ట్రైవ్ ఫర్ అ బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అవర్ కిడ్స్. ఇది నాకు, ఎందుకంటే మీరు సంపాదించే సంపాదనలో మొత్తం మీరు జీరో బడ్జెట్కి ఎందుకు వచ్చేయాలి, లేదా నెగిటివ్ బడ్జెట్కి ఎందుకు వెళ్ళాలి మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి? ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అ ఫండమెంటల్ అవర్ బర్త్ రైట్ టు గెట్ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే ఇది ఈ కలెక్టివ్ న్యాచురల్ రిసోర్సెస్ నుంచి, కలెక్టివ్ లేబర్ నుంచి, అండ్ వీఆర్ క్రియేటింగ్ దిస్ ఎకానమీ. అందుకని ఎవ్రీ చైల్డ్ షుడ్ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్ and quality education which will equip him with enough skills to survive in his future. This should be a continuous movement. ఇది ఒక రోజులో కూర్చొని చెప్పడం కాదు, కానీ నాకు ఎలా ఉందంటే ఫ్యూచర్ ఐ వాంట్ టు రియల్లీ స్ట్రగుల్ ఫర్ ఫైట్ ఫర్ బేసిక్ లా అండ్ ఆర్డర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ అండ్ బేసిక్ కామర్స్. ఇది నాకు చాలా ప్రయారిటీ. దాంట్లో ఎడ్యుకేషన్ ఈజ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ వెన్ ఇట్ కమ్స్ టు కిడ్స్. దిస్ పార్ట్ మీరు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ లెట్ మీ నో what can be done. Please, you are welcome to give me any kind of suggestions. How do you think startups and entrepreneurship can contribute to the unemployment problem in the country? Startups, నేను there are only different kinds of startups ఉన్నాయి కదా. ఓన్లీ మీరు అనేది ఐటీ స్టార్టప్స్ లాగా మీరు మాట్లాడేది? ఎనీ స్టార్టప్కి అంటే నేనేమన్నానంటే, మనకి గ్లోబల్ లెవెల్లో సర్టన్ స్టార్టప్స్ అన్నీ మనము ఇక్కడ దే డోంట్ ఫిట్ ఇన్ టు ఇండియా. ఇండియన్ రిక్వైర్మెంట్స్, ఇండియన్ కన్స్యూమర్స్ కావాల్సినవి దర్ మల్టిపుల్ లెవెల్స్, నాట్ సంథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్. మనం ఏం చేస్తున్నాం అన్నీ ఓన్లీ టెక్నాలజికల్ యాప్స్, టెక్నాలజికల్ ప్లాట్ఫామ్స్ మీదే ఉంది స్టార్టప్స్ అంటే నాకు అనిపించింది. నేనేమన్నానంటే, ఇఫ్ యూ గో ఇంటూ డీప్ ఇంటూ ఇంటీరియర్ విలేజెస్, అక్కడ లోకల్ కామర్స్ వేరుగా ఉంటుంది, అక్కడ లోకల్ రిక్వైర్మెంట్స్ వేరుగా ఉంటాయి. ఇది మనం కొంత నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హార్వర్డ్ ఈ స్టూడెంట్స్ ఎందుకు మాట్లాడుతుంటానంటే టు బ్రింగ్ ఇన్ దేర్ ఐడియాస్. అంటే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఎక్కడో ఉద్దానం గురించి చదవడానికి వన్ హార్వర్డ్ ప్రొఫెసర్ డిడ్ కంప్లీట్ రీసెర్చ్. అలాగా ఇండియాకి రిక్వైర్డ్ స్టార్టప్స్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, లేదంటే ఇక్కడ ఒక్కోసారి కామర్స్ మనకేముంటుందంటే వాట్ ఈస్ గుడ్ ఫర్ రాయలసీమ, అక్కడ స్టార్ట్అప్ మరి నాకు ఆ రిక్వైర్మెంట్ ఇక్కడ ఉండకపోవచ్చు. నాకు నేను అనేది ఇలాంటి ఒక ఇన్నోవేటివ్కి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ థింక్ ట్యాంక్, ఎ గుడ్ థింక్ ట్యాంక్, ఎ ప్రొడక్టివ్ థింక్ ట్యాంక్.
వీళ్ళని ఇలా నేనేం చేస్తున్నానంటే దట్స్ ద రీజన్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ వీఆర్ క్రియేటింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వింగ్ డివిజన్. నేనేమడుగుతున్నానంటే ఇలాంటి స్టార్టప్స్కి వాట్ కైండ్ ఆఫ్ ఐడియాస్ వుడ్ యూ లైక్ టు పోర్ ఇట్ ఆన్ ద టేబుల్. మీరు ఏమేం చేస్తే మాకు ఎలా ఉంటుంది, లేదంటే వాట్ వుడ్ బి సూటబుల్ ఫర్ వన్ ఏరియాస్, హిల్ స్టేషన్స్, లేదంటే ట్రైబల్ ఏరియాస్. సో హౌ డు వి లోకల్ మనకి కామర్స్ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు, ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ స్టార్ట్అప్ వుడ్ యాక్చువల్లీ గివ్ విచ్ వుడ్ జనరేట్ లాట్ ఆఫ్ ఇన్కమ్. వీటన్నిటికీ ఐఎమ్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ people with innovative approach and different universities నుంచి వచ్చిన వాళ్ళని I'm asking them to come and give the guidance. Unless మనకి అండ్ మీరు ఒక ఈ స్టార్టప్ అనే పదం దాన్ని వైడెన్ చేయకపోతే ఇట్స్ ఎ వెరీ డిసెప్టివ్ వర్డ్. అంటే అదర్వైజ్ ఇట్ కన్ఫైన్స్ టు ఓన్లీ సిటీస్. నేనేమంటానంటే స్టార్టప్ షుడ్ బి ఈవెన్ షుడ్ గో టు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ ఇంకా సబ్ రీజన్ లెవెల్కి వెళ్ళాలని కోరుకున్నాను. Hello PK Garu, this is Tara Krishnaswamy. I'm an author and software professional from Bangalore, wishing you a very, very happy birthday. And I have a special question for you today too. As you know, India is defined by the Constitution to be a union of states. India was not a country that was just divided up like a matrix into states for easy governance. Instead, they were pre-existing states with their own unique culture, highly diverse people, language, different costumes, different food habits, and all of them consented to join India and form the union of states called India. And they consented under one condition, that their diversity be preserved and enhanced and not be compromised. But over the years, unfortunately, various central governments have infringed upon states' rights, interfered in state subjects and compromised on them. Whether it is the recent NEET or the beef ban controversy or the privileging of one of the official languages, Hindi, over the other official languages, revenue sharing among states, various such state subjects have been compromised on by the central government. While it is easy to point fingers at the central government, we have to ask ourselves, what have the state governments done to preserve the states' rights? Have they fought for it, championed and refused to let the central government interfere? In your opinion, sir, what should the AP government be doing? What has it done and what should it be doing in order to make sure that Andhra Pradesh is uniquely privileged as the newest state in the country? That the state's rights are guarded, it gets the best share of the revenues for its development, that its language and culture are preserved, unique crops are preserved, that everything is done in order to champion the state's rights. What is the role of the state government in your opinion? Thank you. It's very easy to blame center. మీరు సరిగ్గా చేయట్లేదు. బేసిక్ మన ఇండియా ఈజ్ అబౌట్ యాజ్ యూ ఆల్ నో అరౌండ్ 500 ప్లస్ ఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు అరౌండ్ 650 అబౌట్ చిన్న